హాయ్! నేను వంటగది ముచ్చట్లు. దొంగ చెప్పిన నీతి. మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. కానీ దాంతో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేదే కాదు. నా పూర్వీకులు రాజుల సమక్షంలో సకల సౌకర్యాలను అనుభవించారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను మాత్రం బానిసలాగా బ్రతకవలసి వస్తుందని ఎప్పుడూ అనుకునేది. అందువల్ల బయటపడాలని ఆలోచించేది. ఒకరోజు సీతయ్య ఇంటికి ఓ దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ చేతికందినవన్నీ వస్తువులన్నిటి మూట కట్టుకున్నాడు. జరుగుతున్నంత గుర్రం చూస్తూ ఉంది. కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. అతని పని ముగించుకొని వెళ్ళిపోతూ ఉండగా దొంగనితో, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పదీయండి అని బ్రతిమలాడుకుంది గుర్రం. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు. అప్పుడు గుర్రం ఏం ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకుని వెళ్తే జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది. దానికి గుర్రం మాటలు విన్న దొంగ ఒక క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు. నేను దొంగ, నీకు ఈ విషయం ఇప్పటికే అర్థమైంది. నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నీవు నీ యజమానిని నిద్ర లేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞతలే లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయింది అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నుంచి యజమాని చెప్పిన పని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.